సో ఇక్కడ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, రైట్. సో ఈ రెండు వినియోగాలే. ఇలా ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయము వినియోగమే, ఇలా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే కూడా వినియోగమే. రెండు వినియోగాలే, రెండు పేపర్లు వస్తాయి, సర్వేలు వస్తాయి, కానీ మనకు డిఫరెన్స్ ఏందబ్బా అనేది తెలియదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అన్ని రకాల వినియోగాలని చెప్పేది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అన్ని రకాలంటే కుటుంబాల వినియోగము, అర్థమైందా, స్వచ్ఛంద సంస్థల వినియోగము, ఇలా ప్రభుత్వ వినియోగం. కానీ మరి HCES ఏంది, ఓన్లీ కుటుంబాల వినియోగం. కాబట్టి కుటుంబాల వినియోగాన్ని మాత్రమే చెప్పేది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అయితే, అన్ని రకాల వినియోగాన్ని చెప్పేది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. కాబట్టి PFC అనేది స్థూల అంశము, SCES అనేది సూక్ష్మ అంశం. ఇప్పుడు మీకు అర్థమైంది, ఓకేనా? రైట్, కమ్ టు ద పాయింట్. ఈ రెండింటిని విడుదల చేసేది NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే విషయం మీకు అర్థం చేసుకోవాలి. PFCలో SCES ఎంత, జస్ట్ 2/3 మాత్రమే. కాబట్టి ఇక్కడ రెండు అవసరమే ఆ విషయం, కానీ రెండిట్లో మాత్రం PFC వెరీ ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ రిపోర్ట్లు ఏం చెప్తుందంటే ప్రజలు ఆహార వస్తువులపైన వినియోగాన్ని తగ్గిస్తున్నారు, ఆహారేతర వస్తువులపైన వినియోగాన్ని పెంచుతున్నట్టు ఈ మధ్యకాలం రిపోర్ట్స్ మనం పేర్కోవడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వినియోగ వ్యయము 4132 అయితే పట్టణాల్లో 69996 అనే విషయం అర్థం చేసుకోవాలి. మొత్తం మీద పట్టణ వినియోగం ఎక్కువగా ఉంది, గ్రామాల వినియోగం తక్కువగా ఉంది. అదేవిధంగా కుటుంబాల యొక్క వినియోగం అనేది ఇలా PFCలో 2/3 మాత్రం అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. కాబట్టి రెండింటి చూసి మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అదే స్థూల అంశం ఏంటండి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, సూక్ష్మ ఏంటండి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనే విషయం అర్థం చేసుకోవాలి, ఓకే, రైట్.